జై శ్రీరామ్. హస్తే గురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందుగంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమో నమః. శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కామాక్షి అమ్మవారికి అభిషేకం చేయబోతున్నాను. పౌర్ణమి అనురాధ నక్షత్రం 23వ తేదీ చాలా విశేషం. మహాపుణ్యక్షేత్రాల్లో ఉండేటటువంటి అనంతమైన శక్తిని, స్వయంభూ దేవతల శక్తిని, వేదమంత్రముల యొక్క మహాశక్తిని భక్తుల గోత్రనామాలు మహాపుణ్యక్షేత్రాలలో స్వయంభూ దేవత ఆలయంలో ఉచ్చరించి భక్తులందరి అభీష్ట సిద్ధి, మనస్సులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలి, వాళ్లకు ఉండేటటువంటి సమస్త దోషాలు, గ్రహబాధలు అన్నీ కూడా భస్మం కావాలి అని చెప్పి సంకల్పంలో చదివి స్వయంభూ దేవతలకు అభిషేకాలు, కుంకుమార్చనలు, బిల్వదళార్చనలు మొదలైనవి చేసి అక్కడ ప్రవహించేటటువంటి నదీ జలాలను ఆ స్వయంభూ దేవతకు నివేదించిన ప్రసాదాలు, అమ్మవారి పాదపద్మాలకు అర్చించినటువంటి కుంకుమ మొదలైనటువంటి మహాశక్తివంతమైన ప్రసాదాలు అందిస్తూ రావడం జరుగుతోంది. మొన్న నర్మదా నది పుష్కర జలం భక్తులకు పంపించడం జరిగింది. చాలా ఆనందం కలిగింది. ఇంతమందికి నర్మదా నది పుష్కర జలం పంపించగలిగాను. అందరూ కూడా ఆ పుష్కర జలాన్ని శిరస్సు మీద చల్లుకొని తలస్నానాదులు చేసి ధన్యులయ్యారు. ఇంతమందిని ధన్యతను చేసినటువంటి అదృష్టం నాకు కలగటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పౌర్ణమి అనురాధ నక్షత్రం 23వ తేదీ చాలా విశేషమైంది, చాలా శక్తివంతమైంది. ఇక ఈ విశేషమైన రోజుల్లో చేసేటటువంటి పూజ కూడా ఏదో మామూలు చోట కాకుండా మహాశక్తివంతమైనటువంటి స్వయంభూ దేవతల దగ్గర పూజలు చేయడం జరుగుతుంది. భక్తుల గోత్రనామాలు చదివి కొంతమంది సందేహిస్తూ ఉంటారు, గురువుగారు మా గోత్రాలు చదువుతారో లేదో అని. ప్రయాణించడం కష్టం. ఉదాహరణకి ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ వరకు ఎండలో వెళ్ళటం చాలా ఇబ్బంది పడ్డాం. వెళ్ళటం కష్టం. వెళ్ళిన తర్వాత ఏముంది, ఇప్పుడు ఆ తెలుగులో నా శిష్యులు చక్కగా కంప్యూటర్లో టైప్ చేస్తారు. టైప్ చేసి ఆ వాటిని నాకు అందిస్తారనమాట. అవి ఆ యొక్క ఓంకారేశ్వర జ్యోతిర్లింగం సన్నిధిలో మరియు నర్మదా నది పుష్కర సన్నిధిలో చదవటం కష్టమేం కాదు, చదవటం చాలా తేలిక గోత్రనామాలు. కాబట్టి అంత దూరం ప్రయాణించడం కష్టం. ఇప్పుడు రేపు 23వ తేదీ కంచి కామాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అటువంటి కంచి వరకు వెళ్ళటం కష్టం. అక్కడ ఆలయంలో పక్కకు కూర్చొని చక్కగా అమ్మవారి సన్నిధిలో చక్కగా భక్తుల గోత్రనామాలు చదవడం చేత అమ్మవారు సంతోషిస్తుంది. నేను ధర్మాన్ని ఆచరించాను, అనుష్ఠించానని సంతృప్తి ఉంటుంది. చేస్తాను, గోత్రాలు చదువుతానని చదవకపోతే చాలా దోషం. అది ఆ దోషం నాకు చుట్టుకుంటుంది. కాబట్టి నేను భక్తుల గోత్రాలు చదివే విషయంలో కానీ అక్కడ చేసేటటువంటి పూజలు నాకు చాతనైన పూజనే పెడతాను. ఉదాహరణకి కామాక్షి అమ్మవారికి కోటి కుంకుమార్చన అని పెట్టేయను, ఎందుకంటే అది నాకు సాధ్యం కాదు. కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన అది చేయగలుగుతాం. కాబట్టి భక్తులు నిస్సందేహంగా ఎటువంటి మనసులో సందేహం పెట్టుకోకండి. అష్టాదశ శక్తిపీఠాలలో 2వ శక్తిపీఠం కామాక్షి అమ్మవారు. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టనే, అలంపురి జోగుళాంబ శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి మాహురి ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి పీఠాయాం పురుహూతిక, ఔఢ్యానే గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపీ ప్రజాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. ఇవి అష్టాదశ శక్తిపీఠాలు. ఇందులో 2వ శక్తిపీఠమైనటువంటి కామాక్షి అమ్మవారికి 23వ తేదీ పౌర్ణమి అనురాధ నక్షత్రం విశేషమైన రోజున కామాక్షి అమ్మవారి ఆలయంలో చక్కగా అమ్మవారికి వీలైనంత దగ్గరలో, అంటే దాని అర్థం గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి ముందు కూర్చుంటానని కాదు. ఆలయంలో, ఆలయం వేరు గర్భాలయం వేరు, గుర్తుపెట్టుకోండి. గర్భాలయంలో అభిషేకం చేసే అవకాశము కేవలము కాశీలో మాత్రమే ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి.
కాబట్టి మొన్న ఓంకారేశ్వర్లో కూడా ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి గర్భాలయంలోకి వెళ్ళి చేయగలిగాను. కొన్ని చోట్ల మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక్కడ కామాక్షి అమ్మవారి దగ్గర అక్కడ మహానుభావులైనటువంటి పూజారులకు నేను మీ గోత్రనామాలు చదివి మీకు ఉండేటటువంటి కష్ట నష్టాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోవాలని చెప్పి సంకల్పంలో చదివి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి కామాక్షి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలగాలి అని మీ గోత్రనామాలు సంకల్పంలో చదివి లలితా సహస్రము మొదలైన అమ్మవారి మహామంత్రాలు ఉన్నాయి, దుర్గా సూక్తము మొదలైన సూక్తాలన్నీ కూడా పారాయణ చేసి కుంకుమను అభిమంత్రించి ఆ యొక్క కామాక్షి అమ్మవారి ఆలయంలో పూజారులకు ఆ కుంకుమను అందించడం జరుగుతుంది. వారు కుంకుమార్చన చేసి అభిషేకం చేసి మనకు ఆ తీర్థము కుంకుమ మొదలైన ప్రసాదము మొదలైనవి అందజేస్తారు. వాటిని నేను మీకు శ్రీశైల పుణ్యక్షేత్రం చేరుకొని ఇక్కడి నుండి మీకు కామాక్షి అమ్మవారి తీర్థము ప్రసాదము కుంకుమ విభూతి కామాక్షి అమ్మవారి ఫోటో మొదలైన ఈ అద్భుతమైన ప్రసాదాలు మీకు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క విశేషమైన పుణ్యక్షేత్రాలలో ప్రతి నెల 2 పుణ్యక్షేత్రాల్లో కనీసం 2 పుణ్యక్షేత్రాల్లో పూజలు చేయడం జరుగుతుంది. ఏ పుణ్యక్షేత్రంలోనూ మీరు మీ గోత్రనామాలతో పూజలు చేయించుకోవటం వదులుకోకండి. ప్రతి పుణ్యక్షేత్రంలో మీరు పూజలు చేయించుకొని అనేక దోషాల నుండి పాపాల నుండి గ్రహబాధల నుండి విముక్తి పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా వర్ధిల్లాలి అని చెప్పి కేవలం 516 రూపాయలు మాత్రమే దక్షిణ పెట్టడం జరుగుతోంది. అవి కూడా ముందే తీసుకోవటం లేదు. దక్షిణ కూడా మీకు ప్రసాదాలు పంపిస్తాము. పంపించిన తర్వాత మీకు పోస్ట్మెన్ మీకు ప్రసాదాల ప్యాకెట్ తెచ్చిస్తాడు. మీరు పోస్ట్మెన్కి ఇవ్వండి అని చెప్పి ఇంత సౌకర్యాన్ని మీకు ఎందుకోసం కల్పిస్తున్నాను అంటే మీరు ఈ పూజలు చేయించుకోవాలి. విశేషమైన రోజుల్లో మీరు ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మీరు పూజలు చేయించుకోలేరు. ఇప్పుడు చూడండి, మన నర్మదా నది పుష్కర జలం మీరు పొందగలిగారు. అదే ఏ 5,000 10,000 దక్షిణ పెడితే మీరు చేయించుకోలేరు. అందుకు కేవలం 516 నామమాత్రపు దక్షిణ మాత్రమే, అక్కడ అయ్యేటటువంటి ఖర్చులకు మాత్రమే మీ దగ్గర దక్షిణ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. మీకు ఆ ఫలితం అందాలి, దక్షిణ తీసుకుంటేనే ఫలితం మీకు అందుతుంది అని చెప్పి కేవలం స్వల్ప దక్షిణ నామమాత్రపు దక్షిణలతో మహాశక్తివంతమైన పూజలు చేయడం జరుగుతోంది. కలియుగంలో ఇటువంటి మహాపుణ్యక్షేత్రాల్లో పూజలు జరగటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో అదృష్టం ఉండాలి. ఇవి కూడా ఎంతకాలం నేను చేయగలుగుతానో తెలియదు. ఎందుకంటే సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ మహాపుణ్యక్షేత్రాల్లో పూజలు నాతో చేయిస్తున్నాడు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు. శరీరంలో ఓపిక తగ్గుతోంది, సన్నగిల్లుతోంది. ఇప్పుడు అంతంత దూరాలు ప్రయాణించి వెళ్ళి పూజలు చేయడం కష్టం అవుతోంది, వెళ్ళటం కష్టం అవుతోంది. పూజలను గోత్రాలు చదవటం కష్టం కాదు. కాబట్టి ఇంకా ఎంతకాలం జరుగుతాయో తెలియదు. ఆ ఈశ్వరానుగ్రహంతో ఎంతకాలం జరిగితే అంతకాలం చేస్తూ వెళ్తాను. కాబట్టి ఏ పుణ్యక్షేత్రంలోనూ మీరు పూజలు చేయించుకోవటం వదలకండి. చక్కగా మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. అనేక మందికి ఆధ్యాత్మిక శక్తిని పంచుదాము అన్నదే నా అభిప్రాయం. కాబట్టి రేపు పౌర్ణమి అనురాధ నక్షత్రం విశేషమైన రోజు. సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన అనేక వేదమంత్రముల పారాయణలు మొదలైనవి చేయడం జరుగుతోంది. ఇంకా మీకు చెప్పేది తక్కువే, అక్కడ ఇంకా అనేక పూజలు చేయడం జరుగుతుంది. అవన్నీ తెలియచేయమన్నమాట. ఎందుకంటే కొన్ని అవకాశం ఉంటుంది, ఉండకపోవచ్చు కొన్ని పూజలు. కాబట్టి ఏవి చేయగలమో అవి ముందు తెలియజేసి అక్కడ ఇంకా ఎక్కువ చేసామనుకోండి అధికస్యాధికం ఫలం. అందరికీ కూడా నాకు చేసినందుకు నాకు విశేష ఫలితాలు ఉంటాయి, చేయించుకున్నందుకు మీ గోత్రనామాలతో మీరు చేయించుకున్నందుకు మీకు అక్షయ ఫలితాలు కలుగుతాయి. మామూలుగా మన ఇంట్లో చేసుకునేటటువంటి పూజలకి కాస్త ఫలితం మాత్రమే ఉంటుంది. కానీ నదీ తీరాలలో బిల్వ వృక్షము అశ్వత్థ వృక్షము మేడి వృక్షము మొదలైన వృక్షాల కింద చేసే పూజలకు ఇంకా విశేష ఫలితం ఉంటుంది. స్వయంభూ దేవతల దగ్గర మహాపుణ్యక్షేత్రాలు కాశీ రామేశ్వరం అరుణాచలం కంచి మొదలైన పుణ్యక్షేత్రాల్లో చేసేటటువంటి పూజలకు అక్షయ ఫలితం ఉంటుంది. అక్షయం అంటే దానికి ఇంత అని మనం వివరించలేమన్నమాట. అన్ని ఫలితాలు మనం అందరం కూడా పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ కంచి వెళ్ళిన తరువాత అక్కడ చక్కగా అమ్మవారి గోపురాల్ని
ఏది అవకాశం ఉంటే వాటి వీడియోల్ని మీకు చిన్న చిన్న వీడియోల్ని పంపిస్తాను. స్మరణ భక్తి అనమాట మనం చేస్తోంది. స్మరిస్తూ ఉండాలి. ఏదో విధంగా భగవంతుణ్ణి, పుణ్యక్షేత్రాల్ని, స్వయంభూ దేవతల్ని స్మరిస్తూ ఉండాలి. అందుకు మీకు ఈ విధంగా పూజలు చేస్తూ అనేక శుభ ఫలితాల్ని మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో అందించగలుగుతున్నాను. మీరు ఈ యొక్క అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని ధన్యులు కాగలరు. 84 లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది. దీన్ని సార్థకం చేసుకోవాలి. అసలైనటువంటిది మోక్ష సాయుధ్యాన్ని పొందాలి. 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు జీవించి మోక్ష సాయుధ్యాన్ని పొందాలి అంటే ఇటువంటి ఆధ్యాత్మిక శక్తిని మనం పొందడం ద్వారానే అది సాధ్యమవుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.